హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మంచికి మంచి చెడుకు చెడు. పద్మదేశంలో అగ్నిదత్తుడు అనే ప్రఖ్యాతి గల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన రాజుగారి వద్ద నుంచి ఒక అగ్రహారం పుచ్చుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. సోమదత్తుడు, వైశ్వానరుడు అని ఆయనకు 2 కొడుకులుండేవారు. సోమదత్తుడు అందగాడు కాని మూర్ఖుడు. వైశ్వానరుడు బుద్ధిమంతుడు, పండితుడు. తండ్రి పోయాక అన్నదమ్ములు వేరుపడ్డారు. తమ్ముడు రాజసన్మానాలు పొందుతూ సుఖంగా జీవయాత్ర సాగిస్తూ ఉంటే, సోమదత్తుడు క్షత్రియ కర్మలు చేస్తూ నీచ సాంగత్యంలో పడిపోయాడు. ఒకనాడు అగ్నిదత్తుడి మిత్రుడైన బ్రాహ్మణుడొకడు సోమదత్తుడితో, చచ్చిపోయిన నీ తండ్రికి ఇలా అప్రతిష్ట తీసుకురాకపోతే నీ తమ్ముణ్ణి చూసి అయినా సిగ్గు తెచ్చుకోరాదా అని మందలించాడు. సోమదత్తుడు ఆ బ్రాహ్మణుడి పైన మండిపడి కాలితో తన్నాడు. ఇది చూసిన కొందరు బ్రాహ్మణులను వెంటబెట్టుకొని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి సోమదత్తుడి పైన ఫిర్యాదు చేశాడు. సోమదత్తుణ్ణి బంధించి తీసుకురమ్మని రాజు తన భటులను పంపగా సోమదత్తుడి అనుచరులు ఆ భటుల్ని చంపేశారు. ఈ సంగతి విని రాజు మండిపడి తగినంత మంది భటులను పంపి సోమదత్తుణ్ణి పట్టి తెప్పించి అతన్ని కొరత వేయవలసిందిగా ఉత్తర్వులిచ్చాడు. తన అన్నను అనుగ్రహించవలసిందిగా వైశ్వానరుడు వేడుకున్నాడు. అతనిపై ఉండే ఆదరం కొద్దీ రాజు సోమదత్తుణ్ణి క్షమించి అతనికి అగ్రహారంలో భాగం లేకుండా చేశాడు. ఈ విధంగా జీవనోపాధిని పోగొట్టుకున్న సోమదత్తుడు మరొక బతుకుదెరువు లేక సేద్యం చేసుకుని బతుకుదామన్న ఉద్దేశంతో మంచి భూమి కోసం వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతమేర సారవంతంగా ఉన్నట్లు కనపడింది. ఆ ప్రదేశం మధ్యన ఒక రావి చెట్టు ఉంది. సోమదత్తుడు ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి వృక్షదేవతకు నమస్కారం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి 2 ఎడ్లను తీసుకువచ్చి అరక కట్టి వ్యవసాయం సాగించాడు. అతను అహోరాత్రాలు పొలంలోనే ఉంటూ ఇంటి నుంచి భార్య తెచ్చిన అన్నం తినేవాడు. అతను చేసిన కృషికి ఫలితంగా పొలం బాగా పండి కోతకు వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో పొరుగురాజు సేన యుద్ధం మీద అటుగా పోతూ ఆ పొలాన్ని చూసి పంటను కొల్లగొట్టింది. అది చూసి సోమదత్తుడి భార్య ఏడ్చింది. సోమదత్తుడు మాత్రం చెలించక భార్యను ఊరడించి సైన్యం కొల్లగొట్టగా మిగిలిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి తిరిగి రావి చెట్టును పూజించి దాని కిందనే కూర్చున్నాడు. ఆ రాత్రి అతను ఆ చెట్టు కిందనే ఒంటరిగా పడుకున్నాడు. అయితే అతనికి తన శ్రమ అంతా వృధా పోయిందన్న విచారంతో నిద్రపట్టలేదు. ఆ రాత్రి అతనికి చెట్టు నుంచి ఈ విధంగా వినిపించింది. సోమదత్త, నిన్ను చూసి చాలా సంతోషించాను. నీ పేరు ఫలభూతి అని మేర్చుకొని శ్రీకంఠ దేశానికి వెళ్ళు. అక్కడ ఆదిత్య ప్రభుడనే రాజు ఏలే రాష్ట్రం ఉంది. ఆ రాజు ఉండే ఇంటికి వెళ్ళి సంధ్యాగ్నిహోత్ర మంత్రం పఠించి మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి చెడు జరుగుతుంది అని చెప్పు. నీకు మేలు కలుగుతుంది. నీకు సంధ్యాగ్నిహోత్ర మంత్రం రాదు కనుక నేను నేర్పుతాను, నేర్చుకో. నేనొక యక్షుణ్ణని తెలుసుకో అని మాటలు వినిపించాయి. సోమదత్తుడు తన విచారాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని యక్షుడి ద్వారా సంధ్యాగ్నిహోత్ర మంత్రం నేర్చుకున్నాడు. తెల్లవారగానే అతను ఇంటికి వెళ్ళి తన భార్యను వెంటబెట్టుకొని శ్రీకంఠ దేశానికి బయలుదేరాడు. ఆతిథ్య ప్రభుడు ఏలే దేశం వచ్చింది. సోమదత్తుడు రాజసౌధానికి వెళ్ళి తన పేరు ఫలభూతి అని చెప్పుకొని మంచి చేసేవాడికి మంచి కలుగుతుంది, చెడు చేసేవాడికి చెడు కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజైన ఆతిథ్య ప్రభుడు ఫలభూతి అన్న మాటలు విని ముచ్చటపడి అతనికి అనేక బహుమానాలు, అనేక గ్రామాలు ఇచ్చేశాడు. ఫలభూతి యక్షుడి కృప వల్ల ఐశ్వర్యవంతుడు కావటమే కాక రాజభవనంలో అందరికీ ఇష్టుడయ్యాడు. ఆతిథ్య ప్రభుడి పట్టపురాణి కువలయవాణి చిన్నతనంలోనే డాకినీ మంత్ర సిద్ధి పొందింది. భర్తకు తెలియకుండా ఆమె ముగ్గుల మధ్య కూర్చొని భైరవార్చన చేసి కళ్ళు, సారాయి, నరమాంసము నైవేద్యం పెట్టి ఆకాశ గమనం లాంటి శక్తులు సాధించింది.
ఒకనాడు ప్రమాదవశాన రాణి చేసే భైరవార్చన రాజు కళ్ళపడింది. రాజు నిర్ఘాంతపోయి ఇదంతా ఏమిటి అని రాణిని అడిగాడు. ప్రభు, తమ మేలు కోరే నేను ఈ పూజ చేస్తున్నాను. నా చిన్నతనంలో కాళరాత్రి అనే బ్రాహ్మణ స్త్రీ వద్ద ఈ ఉపాసన నేర్చుకున్నాను. నరమాంస భక్షణ చేస్తూ నేను డాకినీ చక్రవర్తిని కూడా అయ్యాను. నాతో పాటు మీరు కూడా ఈ ఉపాసన నేర్చుకున్నట్లయితే దేశంలోని రాజులందరూ మీకు ఓడిపోతారు అన్నది కువలయావళి తన భర్తతో. ఈ నరమాంస భక్షణ ఏమిటి, డాకినీ మంత్రసిద్ధులేమిటి, రాజులను గెలవటమేమిటి, నేనీ పని చేయను. ఇక ముందు నువ్వు కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేయటానికి వీల్లేదు అన్నాడు రాజు కోపంగా. రాజిలా అనగానే రాణి ఆత్మహత్య చేసుకోపోయింది. ఆమె డాకినీ పూజ మానదని తెలుసుకొని చేసేది లేక రాజు తను కూడా ఆ పాపిష్టి పూజలో చేరటానికి సమ్మతించాడు. రాణి రాజుతో, మీ కొలువులో ఉండే ఫలభూతి అనే బ్రాహ్మణుణ్ణి తినాలని నేను ఉద్దేశించాను. అతను ఉత్తమ జాతి పురుషుడు. అందుచేత అతని మాంసం తిని అర్చన చేస్తే సిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకు మీ సహాయం కావాలి. మన వంటవాడు నాకు లోగడ నరమాంసం వండి ఇస్తూ ఉన్నాడు. అతనితో ముందుగా ఒక సంకేతం చెప్పి ఉంచుదాం. మీరు ఫలభూతిని ఆ వంటవాడి వద్దకు పంపి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పించండి. అది సంకేతంగా గ్రహించి వంటవాడు ఆ మాట చెప్పిన మనిషినే చంపి వండుతాడు అన్నది. ఈ పని చేయటానికి రాజు చాలా భయపడ్డాడు. కానీ గత్యంతరం లేదు. అందుచేత అతను వంటవాడితో, నీ దగ్గరికి ఒక మనిషిని పంపుతాను. ఆ మనిషి వచ్చి నీతో రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతాడు. వెంటనే ఆ మనిషిని చంపి వండు అని చెప్పాడు. తర్వాత ఆయన ఫలభూతిని పిలిచి, నువ్వు వంటవాడి వద్దకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పు అన్నాడు. ఫలభూతి పాకశాలకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో రాజు కొడుకు చంద్రప్రభుడు కనిపించి ఫలభూతికి కొంత బంగారం ఇచ్చి, మా నాన్నగారికి చేయించావే అలాంటి కుండలాలే నాకు కూడా కావాలి, ఇప్పుడే వెళ్ళి చేయించు అన్నాడు. అలాగే పోతాను, నువ్వు వంటవాడి దగ్గరికి వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ రాజు కొడుక్కి చెప్పి తాను కుండలాలు చేయించబోయాడు. రాజకుమారుడి నోట సంకేతం వింటూనే వంటవాడు ఆ కుర్రవాణ్ణి చంపి వండి రాజుకు రాణికి పెట్టాడు. వాళ్ళు దాన్ని తినేశారు. తాను ఫలభూతిని చంపించాననుకొని రాజు ఆ రాత్రంతా పశ్చాత్తాపంలోనే గడిపాడు. మర్నాడు ఉదయం ఫలభూతి కొత్త కుండలాలు పట్టుకొని రాజు వద్దకు రాగానే రాజు నివ్వెరపోయి ఆ కుండలాల వృత్తాంతం తెలుసుకోవడం ద్వారా తన కొడుకు చనిపోయాడని తెలుసుకొని, అయ్యో నాయనా అని గొల్లున ఏడుస్తూ తనను తాను తిట్టుకొని రాణిని కూడా నానా తిట్లు తిట్టాడు. మంత్రులు రాజు ప్రవర్తనను అర్థం చేసుకోలేక, ఎందుకీ దుఃఖం, ఏం జరిగింది అని అడిగారు. రాజు జరిగిందంతా మంత్రులకు దాపరికం లేకుండా చెప్పేశాడు. మంత్రులు రాజు ముఖం చెవుడలేక తలలు వంచేసుకున్నారు. ఫలభూతి చెప్పినది అక్షరాలా నిజమైంది. మేలు చేసేవాడికి మేలు కలుగుతుంది, కీడు చేసేవాడికి కీడు కలుగుతుంది. రాజు రాణి పుత్రశోకం భరించలేకపోయారు. వారికి జీవితం దుర్భరమైపోయింది. రాజు తన రాజ్యానికి ఫలభూతినే రాజుగా అభిషేకించి తన భార్యతో కూడా అగ్నిప్రవేశం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. పరోపకారి పాపన్న కథ. కుక్క బుద్ధి మనిషి బుద్ధి. పొరుగురు జమీందారు ఇంట పెళ్లి వచ్చింది. పాపన్న ఉండే ఊరి కరణం పెళ్లికి వెళుతూ పాపన్నను కూడా తోడి వెంట తీసుకుపోయాడు. పెళ్లికి మరొక గ్రామం నుంచి ఒక పండితుడు కూడా వచ్చాడు. నిజానికాయనది మిడిమిడి పాండిత్యం. అయితే వాళ్ల ఊరు చుట్టుపక్కల ఆ మాత్రం తెలిసినవాడు కూడా లేకపోవడం చేత గొప్ప పండితుడుగా చలామణి అవుతున్నాడు. ఆయన పెళ్లి జరుగుతున్న చోట తన పాండిత్యం ప్రదర్శించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అతడి ఎత్తులు ఎవరిపైనా పారలేదు. పెళ్లి పూర్తి అయ్యాక జమీందారు అనేక మందికి ఖరీదైన ఉన్ని శాలువాలు బహుకరించాడు. వాటిపైన జమీందారు పేరు కుట్టి ఉన్నది. లోగడ రాజసన్మానం పొంది ఉన్నాడు కావటం చేత
పాపన్నకు కూడా ఒక శాలువా ముట్టింది. కానీ మిడిమిడి పండితుడికి శాలువా రాలేదు. అనేక మంది పండితులకు శాలువాలు ముట్టడం చూసి ఈ పెద్ద మనిషి ఆశాభంగం పొందాడు. పాపన్న శాలువా పుచ్చుకొని కరణం వద్దకు వచ్చి కూర్చొని, నీతో రావటం మేలే అయ్యింది. ఆ రోజు చలి ముదురుతుంది, ఒక శాలువా కొందామా అనుకుంటున్నాను. ఆ బాధ తప్పిపోయింది అన్నాడు. ఆ సమీపంలోనే కూర్చొని ఉన్న మిడిమిడి పండితుడు పాపన్న ఆహ్వానం కూడా లేకుండా వచ్చినవాడని, అతనికి ఆ శాలువా అక్రమంగా వచ్చిందని అనుకున్నాడు. పాపన్న తీసుకున్నది ఆఖరు శాలువా. అది పాపన్నకి ఇవ్వని పక్షంలో తనకు వచ్చేదని కూడా ఆయన అనుకున్నాడు. ఎందుకంటే తాను పండితుడనే ఉద్దేశంతోనే తనను పెళ్లికి ఆహ్వానించారు. పాపన్నది ఏం ఊరు, ఏం పని అన్న విషయాలు పక్కవారి నుంచి అడిగి తెలుసుకొని ఆ పండితుడు పాపన్న శాలువా కాజేసి తన పరువు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అతన్ని కాసేపు పొగిడి తన గ్రామానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. నేను కరణంగారికి తోడుగా వచ్చాను, అందుచేత ఇప్పుడు రాలేను, మరోసారి చూద్దాం అన్నాడు పాపన్న పండితుడితో. అలా అయితే వచ్చే దశమి నాటికి రండి. ఆ రోజు మా ఇంట సమారాధన చేసుకుంటున్నాం అన్నాడు పండితుడు. పాపన్న సరేనన్న మీదట పండితుడు తన గ్రామం పేరు, పాపన్న గ్రామం నుంచి దగ్గర దారి వివరించి చెప్పాడు. పండితుడు తన గ్రామం చేరగానే జమీందారు గారు ఏమిచ్చారని ఊళ్ళో వాళ్ళంతా అడిగారు. జమీందారు గారు తనను చాలా మెచ్చుకున్నారని, తనకొక ఉన్ని శాలువా బహుకరించారని, దాన్ని ఒక స్నేహితుడికి అరువిచ్చానని, దశమి నాటికతను దాన్ని తెచ్చి ఇస్తానన్నాడని బొంకి పండితుడు ఊరి వాళ్ల దగ్గర తన పరువు నిలబెట్టుకున్నాడు. అష్టమి నాడే పాపన్న పండితుడి ఊరికి బయలుదేరాడు. ఎందుచేతనంటే ప్రయాణం ఒక్క రోజులో పూర్తి కాదు. దారిలో తిండి కూడా సరిగ్గా అమరదు. రాత్రివేళ చలి మరీ జాస్తిగా ఉంటున్నది. అందుచేత పాపన్న జమీందారిచ్చిన శాలువా మీద కప్పుకొని ఇన్ని అటుకులు పెరుగు కలిపి మూట కట్టుకొని వేకువజామనే ప్రయాణమయ్యాడు. ఆ రోజల్లా ప్రయాణం చేసి పాపన్న ఆ రాత్రికి ఒక గ్రామం చేరుకొని అక్కడ సత్రంలో పడుకున్నాడు. అక్కడ నుంచి అతను ఇంకా జాము రాత్రి ఉండదనగా బయలుదేరి కొద్ది దూరం వచ్చేసరికి ఒకచోట మనిషి మూలుగుతూ ఉండటం వినిపించింది. ఆ సమయంలోనే కుక్క కూడా అరిచింది. పాపన్న దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఒక మనిషి బాగా దెబ్బలు తిని పడి ఉన్నాడు. పక్కనే అతని కుక్క కుయ్ కుయ్యమంటున్నది. పడి ఉన్న మనిషి ఒంటిన అంగవస్త్రం తప్ప ఏమీ లేదు. అతను చలికి బిగుసుకుపోయి వణుకుతున్నాడు. పాపన్న ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి తాను కప్పుకున్న శాలువా తీసి ఆ మనిషికి కప్పాడు. కొద్దిసేపటికి ఆ మనిషికి కాస్త ప్రాణం వచ్చినట్లయింది. ఆకలి అన్నాడు వాడు. తాను తెచ్చుకున్న అటుకుల చద్దిలో సగం కిందటి రోజు ప్రయాణంలో పాపన్న తినేశాడు. ఈరోజు ప్రయాణానికి సరిపడేది అతని వద్ద ఇంకా ఉంది. పాపన్న అది తీసి ఆ మనిషికి పెడుతూ అందులో కొంచెం కుక్కకు కూడా తీసివేశాడు. ఆ తర్వాత అతను ఆ మనిషిని, ఏం జరిగింది, ఎందుకిక్కడ ఇలా పడి ఉన్నారు అని అడిగాడు. ఏం చెప్పేది బాబు, నా తలరాత అన్నాడు ఆ మనిషి. పాపన్న ఆ మనిషి సమాధానానికి ఆశ్చర్యపోయి ఇంకేమీ అడగకుండా తాను సాయం పట్టి అతన్ని వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయాడు. ఆ ఇల్లు పాపన్న విడిచి వచ్చిన గ్రామంలోనే ఉన్నది. పాపన్న తలుపు తట్టితే ఆ మనిషి భార్య తలుపు తెరిచింది. మీరు మళ్ళీ ఇటే వస్తారుగా అంటూ ఆ మనిషి లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు. ఆ మనిషి ప్రవర్తన పాపన్నకు వింతగా కనపడిందే గాని అతనికి ఒకరిని విమర్శించే అలవాటు లేదు. అందుచేత అతను ముందుకు సాగి వెళ్ళాడు. దారిలో పాపన్నకు తిండి లేదు. సూర్యాస్తమయం కాగానే చలి హెచ్చింది. కొంచెం పొద్దుపోయి అతను పండితుడు గ్రామం చేరి ఇల్లు కనుక్కొని వారింటికి వెళ్ళాడు. శాలువా లేకుండా వచ్చిన పాపన్నను చూసి పండితుడు, ఇదేమిటి, ఇంత చలిలో శాలువా అయినా కప్పుకోకుండా ప్రయాణం చేశారా అన్నాడు. శాలువా తెచ్చుకున్నాను, కానీ దారిలో అది ఒకందుకు వినియోగమైందిలేండి. సమారాధన రేపే కాబోలు, ఏవైనా పనులుంటే చెప్పండి, చేసి పెడతాను అన్నాడు పాపన్న. సమారాధన? అది 1 నెల వాయిదా పడింది. తలవని తలంపుగా నా భార్యకు రోగం వచ్చింది అంటూ
పండితుడు ఇంటి లోపలికి తొంగి చూశాడు. మరుక్షణమే పాపన్నకు ఆడదాని మూలుగు గట్టిగా వినిపించింది. పండితుడు పిల్లలిద్దరూ నోట్లో వేళ్లు వేసుకొని పాపన్న కేసి కన్నార్పకుండా చూస్తూ దిగాలు పడి నిలబడి ఉన్నారు. అయ్యో అలాగా, అయితే ముందామె విషయం చూడండి అన్నాడు పాపన్న ఆదుర్దాగా. పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యతో ఆయన అది తీసుకురాలేదు అన్నాడు. అయితే నాకీ మూలుగు కూడా దేనికి అన్నది భార్య లేచి కూర్చుంటూ. ఆయన వెళ్ళిపోయిందాకా కాస్త పడుండవే అన్నాడు పండితుడు. పండితుడి వెనకనే లోపలికి వెళ్ళిన పాపన్నకి ఈ సంభాషణ వినిపించింది, కానీ భార్యాభర్తలు దేని విషయం మాట్లాడుతున్నది తెలియలేదు. పండితుడు మటుకు తాను వెళ్ళిపోవటం కోసం ఎదురు చూస్తున్నట్లు అతను గ్రహించాడు. అతను పండితుడితో, చూడండి, నా కోసం మీరేమీ శ్రమ పడకండి. నేను ఈ రాత్రి ఎక్కడో తలదాచుకొని తెల్లవారి మా గ్రామం వెళ్ళిపోతాను అన్నాడు. పండితుడు అతన్ని ఉండమనలేదు. పాపన్న శాలువా లేకుండా రావటంతో ఆయన ఎత్తు కాస్త పాడైపోయింది. పాపన్న ఆ రాత్రి గ్రామ చావడిలో పడుకొని తెల్లవారుజామున బయలుదేరి మర్నాడు చీకటి పడే వేళకు తాను శాలువా దానం చేసిన వాడుండే ఊరు చేరుకున్నాడు. అప్పటికి 2 రోజులుగా పాపన్నకు తిండి లేదు. దానికి పైగా చలికి గురయ్యాడు. జ్వరం తగిలినట్టుగా ఉన్నది. ఆ రాత్రికి శాలువా తీసుకున్న వాడి ఇంట ఇంత ఎంగిలిపడి సుఖంగా నిద్రపోతే తెల్లవారేసరికి వీలుగా ఉంటుందనుకున్నాడు పాపన్న. అదృష్టవశాన అతను గ్రామం ప్రవేశిస్తుండగానే ఒక కుక్క తోక ఆడించుకుంటూ పాపన్న కేసి వచ్చింది. క్రితం రోజున అతను పెట్టిన అటుకుల చద్ది మూట తిన్నది ఆ కుక్కే. పాపన్న కుక్క వెంట ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కిందటి రోజు తాను కాపాడిన మనిషే వచ్చి తలుపు తీసి, ఎవరు వారు అని అడిగాడు. నేనేనండి, తిరిగి మా ఊరు పోతున్నాను. జ్వరం తగిలింది. ఈ రాత్రికి మీ ఇంట పడుకొని తెల్లవారి వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. ఇదేం సత్రం అనుకున్నావా? పద, సత్రానికి వెళ్ళి పడుకో అన్నాడు ఆ మనిషి. మీకు శాలువా ఇచ్చిన వాణ్ణండి అని పాపన్న జ్ఞాపకం చేశాడు. శాలువా ఏమిటి, ఇవ్వటమేమిటి? పిచ్చివాళ్ళలాగా ఉన్నావే, పద పద అన్నాడు ఆ మనిషి. మూల నుంచి కర్రదీసి ఆదలించాడు కూడా. ఇది చూసి కుక్క తన యజమాని మీదే గుర్రుమన్నది. యజమాని తన కుక్కను ఆ కర్రతోనే గట్టిగా కొట్టి తలుపు వేసుకున్నాడు. ఎదిరింటాయన ఇదంతా చూస్తూ ఉండి పాపన్నను ప్రశ్నించి విషయమంతా తెలుసుకొని సమీపంలోనే ఉన్న గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు. గ్రామాధికారి ఇంట పాపన్నకు చక్కగా ఉపచారాలు జరిగాయి. అక్కడే అతనికి తాను కాపాడిన మనిషిని గురించి తెలియవచ్చింది. వాడొక హీనుడు, అస్తమానము జూదమాడతాడు. పెళ్ళాం నగలన్నీ అమ్మేశాడు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశాడు. జూదంలో ఓడి డబ్బిచ్చుకోలేక ఎన్నోసార్లు చావు దెబ్బలు తిన్నాడు. కిందటి రాత్రి అలాగే తన్నులు తిని పడి ఉంటే పాపన్న వాణ్ణి కాపాడి ఉండవచ్చు. కుక్కకున్న కృతజ్ఞత కూడా వాడికి లేదు. మర్నాడు గ్రామాధికారి ఆ కృతజ్ఞుణ్ణి పిలిపించి పాపన్న ఇచ్చిన శాలువా సంగతి అడిగితే తనకెవరూ ఏ శాలువా ఇవ్వలేదన్నాడు వాడు. పాపన్న శాలువా మాట ఊరంతా పొక్కింది. ఆ ఊరి వర్తకుడొకాయన ఒక శాలువా తెచ్చి పాపన్నకు చూపి, ఇది మీదేనేమో చూడండి, దీన్ని ఆ జోదగాడి దగ్గర నిన్ననే 20 రూపాయలకు కొన్నాను అన్నాడు. శాలువా మీద జమీందారు పేరు కుట్టి ఉండటం చేత అది పాపన్నదేనన్న సంగతి సులువుగా రుజువైంది. గ్రామాధికారి జోదగాడిని మళ్లీ పిలిపించి నిజం ఒప్పించి వర్తకుడికి 20 రూపాయలు జూదరి తిరిగి ఇచ్చేలా చేసి పాపన్న శాలువా పాపన్నకిప్పించాడు. పాపన్న ఆ రోజల్లా అక్కడే విశ్రాంతి తీసుకొని మర్నాడు తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.